చెల్లిస్తున్నాను. ఈ దినమున మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నన్ను మమ్మల్ని క్షమించండి. మీ కృప మాత్రమే ఇక్కడ ఉంచుకోండి. మీ విషయం మాత్రమే ఇక్కడ ఉంచుకోండి. వినగలిగిన చెయ్యి, గ్రహించగలిగిన మనసు ప్రతి వారికి దయచేయండి. ప్రతి వారికి వినే చెవి గ్రహించే మనసు ప్రతి వారికి దయచేయండి. అభిషేకం మాత్రమే ఇక్కడ ఉంచుకోండి. మీరు మాత్రమే మాట్లాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట మనం చూద్దాం. మొదటగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి ఆయన రాస్తూ ఉన్న ఉత్తరం. చదువు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చేవారై ఉండగా ఆయన నిన్ను క్రీస్తుతో కూడా రక్షించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎంతమందికి అర్థమైంది ఒకసారి? ఈ మాట ఎంతమందికి అర్థమైంది? చెప్పు. ఏంటన్నమాట? చెప్పండి, పర్లేదు, కొంచెం కష్టపడుతున్నారు. చెప్పండి వాళ్ళు, చెప్పండి. నేను అడిగింది వాక్యం కాదు. ఆ మాట మీకు అర్థమైన విధానం ఏమి అని అడిగాను. హల్లెలూయా. పౌలు గారు సౌలుగా ఉండేటప్పుడు చాలా దుర్మార్గుడుగా ఉండేవాడు. దేవుడు ఆయన దర్శించి పౌలుగా మార్చాడు. మార్చిన తర్వాత ఆయన దేవుని సేవ చేస్తూ కొన్ని పత్రికలు రాశారు. ఆ పత్రికల్లో ఈ ఎఫెసీయులకు రాయబడిన పత్రిక ఎఫెసు పట్టణం అనేది చాలా పెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘం కోసం పౌలు గారు ఉత్తరం రాశాడు. హల్లెలూయా. ఏంటి ఆ ఉత్తరం అని చూస్తే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి రాయబడిన ఉత్తరం ఇది. హల్లెలూయా. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చేవారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎవరు బ్రతికినవారు అంటే ఎవరైతే అపరాధముల చేత పాపముల చేత చనిపోయారో వారిని ఆయన మరలా బ్రతికించినట్లుగా వాటిని చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఎరిగిన తర్వాత మనము మన అపరాధముల విషయంలో పాపముల విషయంలో మనం చనిపోవాలి. హల్లెలూయా. ఉదాహరణ, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. ఇప్పుడు అది చనిపోయిన వ్యక్తి మరలా మాట్లాడగలరా? నవ్వగలరా? ఫోటో తీస్తాం కొంత నవ్వించండి అంటే, ఫోటో తీస్తాం కొంత నవ్వించండి అని అడిగితే అవుతుందా? చనిపోయిన వాడు నవ్వలేడు, ఏడవలేడు, మాట్లాడలేడు, ఏం చేయలేడు. అందుకే వాడు ఏమన్నారు? చచ్చినోడు అన్నారు. ఏమన్నారు? చచ్చినోడు అన్నారు. ఏంటమ్మా? చచ్చినోడు అంటే వాడు మాట్లాడలేనివాడు, నవ్వలేనివాడు, ఏడవలేనివాడు, ఏమీ చేయలేదు. అందుకే చాలామంది అలా మౌనంగా ఉన్నవాడు ఎందుకురా చచ్చినోళ్ళ ఉన్నాం అంటాం. కొందరిని చచ్చినోడా అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు చచ్చినోళ్ళు అని అడిగినట్లయితే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి అని చెప్పిన వాళ్ళు చచ్చినోళ్ళు. ఎవరు చచ్చినోళ్ళు? ఆనందిగా అర్థం కదా.
చచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళ కోసం మాట్లాడుకుంటాం. చచ్చిన వాళ్ళు ఎవరు, బతికిన వాళ్ళు ఎవరు? అలాగే చస్తే ఎలా బ్రతుకుతావురా అంటారు. అంటే చనిపోయిన ప్రతి మనిషి కూడా తిరిగి రావాలి, బ్రతకాలి. అలాగే అలాంటి ఆ మార్గంలాగా ప్రభు పునరుత్థానం ఉంటుంది, అప్పుడు తిరిగి లేస్తాడు, అలాంటి మాట్లాడతాను. చచ్చినోడు బాగా బ్రతకాలి. అలాగే మొదట చావాలి. మొదట ఏమవ్వాలి? చావాలి. ఏ విషయంలో చావాలి? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. దేవుని స్తోత్రం. అపరాధముల విషయంలో, పాపముల విషయంలో మొట్టమొదటి మనం ఏమవ్వాలి? చనిపోవాలి. దేవుని స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకముందు మన జీవితం వేరు, మన మాట వేరు, మన తీరు వేరు, మన చూపు వేరు, మన నడవడిక వేరు, మన ప్రవర్తన వేరు. ఇవన్నీ కూడా లోకం ఎట్లా ఉందో లోకానికి సరిపడినట్లుగా మనం జీవించాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు దగ్గర ఏం చేయాలి? ప్రభా, ఎంతవరకు తెలిసి తెలియక నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించండి. నేను ఎవరో ఎరుగుగా నేను తప్పు చేశాను, నా తప్పును మీరు ఏం చేయాలి? క్షమించండి. మీ రక్తంలో ప్రతి పాపము కడుగుతారని వాగ్దానం చేశారు కదా, చేశారా వాగ్దానం? చదువుదాం అన్నమాట. ఎఫెసీ క్షమించారు. యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుని స్తోత్రం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములన్నింటినీ కూడా క్షమిస్తాడు. అంటే ఇప్పుడు మన పాపం మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏంటి మన పాపం? మన పాపం ఏంటి అసలు? అంటే ఈ మాట క్రైస్తవుల కోసం చెప్పబడిందా, అన్యజనుల కోసం చెప్పబడిందా? క్రైస్తవుల కోసం, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన కోసం చెప్పబడిన మాట. యేసు ప్రభు దగ్గర రావడం కోసం కాదు. వారికి పాపం అంటే ఏంటో, పుణ్యం అంటే వాళ్ళకి తెలియదు. అలాగే పాపం అంటే ఏంటో తెలిసిన వాడు మనమే. కనుక వచ్చాం ప్రభు దగ్గరికి, అన్యజనుల నుంచే ప్రభు దగ్గరికి వచ్చాం. దేవుని మాటలు వింటూ ఉన్నాం. దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు, ఎంతవరకు చేయలేని చేసిన వారి తప్పిదాలు చూపిస్తున్నప్పుడు, అవును ప్రభువా, ఇది నాకు తెలియక నేను చేసిన తప్పిదం, నన్ను క్షమించండి అని చెప్పి మరలా క్షమించండి అంటే అర్థండి, మరలా ఇంకా తప్పు చేయకూడదు. అంటే ఇక పాపముల విషయమే మనం ఏమవ్వాలి? చనిపోవాలి. హల్లెలూయా. అలా పాపం విషయమే చనిపోవడానికి మధ్యలో జరిగే ఒక అద్భుతం ఉంది. ఒక వ్యక్తి పాపముల విషయమే చనిపోవాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం జరగాలి. ఏంటి అద్భుతం? ఎవరు చెప్తారు? ఒక వ్యక్తి పాపముల విషయమే చనిపోవాలి అంటే ఒక అద్భుతం జరగాలి. మీరు అలా మాట్లాడండి, మీరు కొంచెం డోర్ తీయండి. చూసుకోండి, మధ్యలో ఒకటి జరగాలి అని చెప్పాను. మధ్యలో ఒకటి జరగాలి అని చెప్పాను. చనిపోతేనే, చనిపోవడానికే. సరే, అది అలాగే మనకు తెలుసు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చదువు. ఇది ఏం జరగాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు మనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించినప్పుడు మనలో ఏం కలగాలి? పశ్చాత్తాపం. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి. అవును ప్రభువా,
మనం ఏం చేస్తా ఉన్నామంటే యేసు ప్రభువును నమ్ముకోవడానికి ప్రభా ఈ వాక్యం చెప్పినట్లుగా మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక అని చెప్పి ప్రభా నన్ను క్షమించి ప్రభా సారీగా ఇంకెప్పుడు తప్పు చేయండి ఆయన అని చెప్పేసాం. అక్కడ ఒక ఫ్రెండ్ చెప్పినట్టుగా అందులో ఏం లేదు, కృతజ్ఞత లేదు. యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించాడు అనే కృతజ్ఞత లేదు. ఏదో ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభు నమ్ముకున్నాం అంతే. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం లేకుండా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వారు మారరు. ఎన్ని సంవత్సరాలైనా నా అనుభవం నేను చూస్తూ ఉన్నాను, మారినా వారు మరల లోకానికి వెళ్ళిపోతారు. వారి లోకాన్ని అడ్డుపెట్టుకుని ఉంటాడు తప్ప దేవుని వాక్యంలో జీవించలేదు. చాలా కష్టం. ఎంత వాక్యం విన్నా తల్లి ఏదో పశ్చిమం, ఎంత చదువు చదివినను ఎన్ని వినినను కానీ పేరుడు అవగుణము మానవులేడు. తర్వాత బొగ్గు పాలగడుగు పోగునా మలినము విశ్వగాభిరామ వినుడు. చెప్పండి సోది బాబా చెప్పు, ఏం చదువుకున్నాడు చదువు మరలా ఎంత చదువు చదివి ఎన్ని విన్నాను కానీ హీనుడు అవగుణంబు మానలేడు, బొగ్గు పాలగడుగు పోగునా మలినంబు విశ్వవాదిరామ వినుడు. అలాగే ఎంత చదువు చదివినా ఎన్ని వినినా హీనుడు తన అవగుణ చెడ్డ గుణాన్ని మార్చుకోలేడు. అలాగే బొగ్గుని పాలతో గడిగిన కలర్ మాత్రం మారదు. దాని మరొకటి ఏమిటంటే ఎలుగుబండ్లు తోలి తెచ్చి ఎంతగా తోమినా కానీ నలుపే కానీ తిరిగి వచ్చినాడు. అది కూడా దేవునికి స్తోత్రం కలిగి. ఎందుకు కారణం ఏంటంటే చూసినట్లయితే రెండు కూడా మనిషి కోసం చెప్పాడు. ఏమంటే జంతువుల కోసం చెప్పలేదు, ఎలుగుబండ్ల కోసం చెప్పలేదు, మనుషుల కోసమే చెప్పాడు. హల్లెలూయా. బైబిల్ కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖం మాత్రమే రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది కానీ లోక సంబంధమైన దుఃఖాన్ని మరణాన్ని కలుగు చేస్తుంది కానీ రక్షణ కలుగు చేయదు. మనం ఏడిస్తే ఇంటి దగ్గర విషయాలు గుర్తు చేడిస్తాం తప్ప, ఇంటి దగ్గర విషయాలు గుర్తు చేడిస్తాం. మొగుడు కొట్టాడనో తిట్టాడనో, పిల్లలు ఆనందం లేదనో, లేకపోతే భార్య ఊరేగిపోయిందనో, అయ్యో నాకు కలగండి అనుకోకున్నానో ఇలా ఏడుతాం తప్ప. హల్లెలూయా. ఏ దుఃఖం ఇది? లోక సంబంధమైన దుఃఖమే కానీ ఆత్మ సంబంధమైన దుఃఖము కాదు. లోక సంబంధమైన దుఃఖం ఎక్కడికి తీసుకుని వెళ్తాను అంటే ఆ వ్యక్తి నన్ను విడిచి వెళ్ళిపోయింది కనుక ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు, భార్య పోయిందని అంటాడు. ఏ దుఃఖం కలిగి ఉన్నాడు? భార్య లేదని దుఃఖాన్ని కలిగి ఉన్నాడు తప్ప శరీర సంబంధమైన దుఃఖమే కానీ ఆత్మ సంబంధమైన దుఃఖం అది కాదు. ఆత్మ సంబంధమైన దుఃఖమేది అని అడిగినట్లయితే వాక్యం వినేటప్పుడు, లేక చదివేటప్పుడు, లేక దేవుని మందిరంలో ఉండేటప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగినప్పుడు ఆ దుఃఖం ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు. అది గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు, 3 గంటలు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, లేకపోతే నెల రోజులు ఉండొచ్చు. ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు వచ్చిందో మనలో ఉన్న మలినమంతా కూడా అది ఏం చేస్తుందంటే ఒప్పుకునే చేస్తుంది. ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఏమైపోతామంటే తేలిక అయిపోతాం. దేవుని స్తోత్రం. నాలో ఉన్న బరువు పూర్తిగా తొలగించబడి నేను దూది పింజలా మారిపోయాను అంటారు. దేవుని స్తోత్రం కలిగింది. ఏమైందంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడైతే కలిగిందో లోపల ఉన్న మలినమంతా కూడా బయటకి తీసివేయబడిన తర్వాత ఆ మనిషి ఫ్రీ అయిపోతాడు. ఇక దేవునికి అతనికి మధ్యలో ఇంకేం లేవు, అరమరికలు లేవు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో యథార్థంగా నిలవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎలాగా అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ద్వారా దేవుడు ఏం ఇచ్చాడు? కృపనిచ్చాడు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణకి 2 వ్యక్తుల్లో ఏదో భార్య భర్తల మధ్యలో, అక్కచెల్లి మధ్య, అన్నదమ్ముల మధ్య ఏదో మధ్యలో ఉన్నాయి పొరలు. ఏ పొర అంటారు దాన్ని? విభేదాలు. ఇప్పుడు ఈ విభేదాలు ఒకరితో ఒకరు ఏం చేయాలి? తెగించి ఒప్పేసుకుంటే
ఎవరైనా చూపింపగలిగితే. హల్లెలూయా. ఏంట్రా ఎందుకు మీ తిరిగి పడట్లేదు? ఇది ఎక్కువ మొన్న ఎక్కడో విన్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బంధువు, వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారు ఇద్దరు ఏమంటారు నడుపుకునే వాళ్ళు, రాజకీయం కోసం నడుపుకునే వాళ్ళు తెలియదా? ఏమిటి? ఫ్యాక్షనిస్ట్. అటువంటి ఫ్యాక్షనిస్టులు రగిలిపోతామంటే వైఎస్ఆర్ నాన్న వచ్చి ఈ మైకేల్ విజయ్ కుమార్, ఇప్పుడు మైకేల్ విజయ్ కుమార్ ఆయన, అంతకుముందు విజయ్ కుమార్, అతనికి ఆ ప్రత్యర్థికి ఎప్పుడు చెప్పుకుందామనే పరిస్థితిలో ఉన్న వారిని ఆయన వద్దకు ఏం కుదిర్చాడట? రాజీ కుదిర్చాడట. దేవుని స్తోత్రం. ఈ రాజీ ఏం చేసిందంటే వారిని స్నేహితులుగా మార్చింది. రాజీ లేనప్పుడు ఎప్పుడు దొరికితే అప్పుడు నరికేసుకుందామనే మైండ్, కానీ రాజీ కుదిర్చిన తర్వాత ఆ మైండే పూర్తి. దేవుని స్తోత్రం కలిగి. అలాగే దేవునికి మనకి రాజీ కుదిరిందంటే ఇంక ఇద్దరి మధ్య సంతోషకరమైన ఒప్పందం ఉండదు కదా, మరొకటి ఉండదు. దేవుని స్తోత్రం. నేను ఆ వ్యక్తి గురించి ఎందుకు చెప్పాను అంటే, ఆ మైకేల్ విజయ్ కుమార్ అనే అతను భయంకరమైన ఫ్యాక్షనిస్ట్. ఎంతోమందిని నిర్దాక్షిణ్యం చెప్పిన వాడు, ఎన్నో కేసులు ఉన్నాయట. కానీ అతను భార్య చేసిన ప్రార్థన, ఎవరు చేసిన ప్రార్థన? భార్య చేసిన ప్రార్థన. నిజంగా భార్య ఎలా గర్వించవచ్చు అంటే, మా ఆయన రాజకీయంలో ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడని గర్వించవచ్చు. కానీ ఆ ఇళ్ళకి నెమ్మది లేదు. ఏం లేదు, నెమ్మది లేదు. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు నాన్న వస్తున్నాడంటే పిల్లలు చాలా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. మా డాడీ ఒక రాజకీయ నాయకుడు కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ ఈ పిల్లలు అది బాబాయ్ మా నాన్న వస్తున్నాడా అనే భయం ఉండేది. కారణం ఏంటంటే నాన్న ఒక త్రాగుబోతు, నాన్న ఒక త్రాగుబోతు. ఆయన ఇంటికి వస్తున్నాడంటే అమ్మో వస్తున్నాడా ఈవిడికి భయం, ఆయన ఒక త్రాగుబోతు. హోదా ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సమాజంలో మంచి పలుకుబడి ఉంది, కానీ నెమ్మది అనేది ఎప్పుడు వాటికి నెమ్మది కలిగింది అంటే, పిల్లలు ఎప్పుడు గర్వంగా మాట్లాడారంటే నాన్న సంపూర్ణంగా రక్షింపబడిన తర్వాత పిల్లలు చెప్తా ఉన్నారు, ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం పరిపూర్ణమైపోయింది. ఏమైపోయిందంటే ఎంత భయంకరమైన ఫ్యాక్షన్స్ కూడా ఈరోజు ఒక మైకేల్ విజయ్ కుమార్గా, ఒక పాస్టర్ గారిగా దేవుడు సేవ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆ సాక్ష్యం చూసేది లేదు. మన చూసేదమ్మా, చూడకపోతే నేను చూపిస్తాను కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు అంత భయంకరమైన అంతరంగిక పోరాటాలు ఉన్నప్పుడు, అంత భయంకరమైన వ్యక్తి, ఒక త్రాగుబోతు, ఒక ఫ్యాక్షనిస్ట్, ఒక హత్యలు చేసే ఒక వ్యక్తి మారిపోవడానికి కారణం ఏమంటే భార్య ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన పరిశీలన చేసుకుంటాం. ఎలాంటి ప్రార్థన చేద్దాం? హల్లెలూయా. సరే, ఇప్పుడు మన పాపములను, ఇప్పుడు అతను ఏమైనా చూసినట్లయితే పాపముల విషయం మరణించాడు కనుక మరలా వాడి జోలికి వెళ్ళట్లేదు. మైకేల్ విషయం మరలా వాడి జోలికి, ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చాడు, పాపం విషయం అతను ఏమయ్యాడు? మరణించాడు కనుక మరలా వాడి జోలికి వెళ్ళడానికి ఆయన మనసు ఇంకా, ఎందుకంటే విజయ్ కుమార్ చనిపోయాడు, ఇప్పుడు ఉన్నది మైకేల్ విజయ్ కుమార్. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మనందరం కూడా యేసు ప్రభు దగ్గరికి రాకముందు మన క్యారెక్టర్, రకరకాల క్యారెక్టర్స్ కలిగి ఉన్నాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమవ్వాలి? పాపం విషయమై చనిపోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాకముందు మన నోరు రకరకాలుగా ఉంది. అబద్ధం, డబుల్ మీనింగ్ డైలాగ్. ఇప్పటికీ చాలా మందిని చూస్తూ ఉంటాం మన సంఘంలో కూడా. ఈ సాయి భోజనాలది ఫస్ట్ నైట్ ఖాళీ భోజనాలకు వెళ్తూ ఉంటారు చాలామంది. అక్కడ వాళ్ళు ఆడుకునే వేలకొరాలు, రాసుకోవడాలు, పూసుకోవడాలు, మొఖానికి పూసుకోవడాలు, వీళ్ళు క్రైస్తవులా పరిమాణంగా అనిపిస్తూ ఉంటున్నారు. వాళ్ళ గురించి విన్నప్పుడు కొన్నిసార్లు గొడవలు కూడా అయిపోతుంటాయి. అక్కడ కారణం ఏంటంటే దైవం చేసినారు. దైవం చేసి ఏం చేస్తుంది? గొడవలు కూడా పెడుతూ ఉంటారు. కనుక క్రైస్తవులుగానే ఉండాలి. హల్లెలూయా.
అంటే ఇంకా చావలేకపోతే అలా చేస్తూ ఉంటారు. చావలేని వాళ్ళు చేస్తూ ఉంటారు. చచ్చిపోయిన వాడి జోలికి వెళ్ళాలి. చచ్చిపోయిన వాడి జోలికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకున్న వాళ్ళు అంటే క్రీస్తులో బ్రతుకున్న వాళ్ళు అటువంటి కార్యక్రమాలకి వెళితే మర్యాదకరంగా ఉంటుంది. చేతిలో బైబిల్ ఉంటుంది, అక్కడ ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఆరాధన ఉంటుంది. ఎందుకంటే వాంపు నిష్కలంకముగా ఉండాలి అన్నాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, వాంపు నిష్కలంకమైంది అన్నాడు, అపవిత్రమైంది కాదు. అంటే అక్కడ ఎలా ఉండాలంటే పవిత్రమైన కార్యం అంతా పవిత్రంగా చేయాలి. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు. హల్లెలూయా. బ్రతుకున్న వాళ్ళు, క్రీస్తులో బ్రతుకున్న వాళ్ళు అటువంటి పనులు చేయరు. చచ్చిన వాళ్ళు మాత్రమే చేస్తారు. రెండవది సగం చేసిన వాళ్ళు. వీళ్ళు ఎలా ఉంటారంటే శుక్రవారం ఆ ప్రార్థన, ఇంట్లోనే ఉంటారు కానీ శుక్రవారం ప్రార్థన ఉంటుంది, వంకలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడికి 2 దినాలు వెరీ ఇంపార్టెంట్. ఒకటి పునరుత్థాన దినం, 2 ఉపవాస దినం. నీకు ఎన్ని పనులు ఉన్నాయి కానీ ఆ 2 దినాలు నువ్వు పాటించాలి. నీ జీతం అదే. క్రైస్తవుని జీతం ఏది? ఆ 2 దినాలే. లోకంలో ఉన్న ఉద్యోగస్తుడికి నెలంతా కష్టపడి పనిచేయాలి, కానీ క్రైస్తవుడు ఈ 2 దినాలు దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఇది జీతం. హల్లెలూయా. దీని ద్వారా మనం వయసు దాటిపోయిన తర్వాత మనకి ఆదరణ కలుగుతుంది. లేకపోతే చచ్చే వరకు కొందరికి ఆదరణ బతుకంతా ఇంకా తీసుకునే. ఎందుకు కలుగుతుందంటే వారి నీతి కార్యములు దేవుడు చూడాలి, దేవుడు ఇస్తాడు. కనుక ఆదివారం మీద టైం పాస్ చేద్దాం అనుకుంటే నీ ఎండింగ్ జీవితం కూడా టైం పాస్గానే ఉంటుంది. ప్రభు నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి పర్వం వెళ్ళాలి. 2 విషయాలు చెప్పాడు చూడండి. సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొను, అవి నీకు దీర్ఘాయువును. ఏ ఆయువు? దీర్ఘాయువు, ఆయుష్, దేవుడు అనుగ్రహించిన సంవత్సరాలు. దీర్ఘాయువును, సుఖక్షేమముతో గడిపే సంవత్సరాలు. జీవించే సంవత్సరాలు ఎలా ఉంటాయి? సుఖంగా ఉంటాయి. 3వది శాంతికరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. అంటే మన జీవితంలో చచ్చే వరకు కూడా ఎప్పుడు అసలు ఒక వ్యక్తికి రెస్ట్ ఎప్పుడు నుంచి వస్తుంది? చనిపోయి ఆ రెస్ట్ లేదు. నేను చెప్పేది లోక సంబంధమైన రెస్ట్. 60 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ 60 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు కనుక ఈ మిగిలిన సంవత్సరం ఇంకా వాళ్ళకి శక్తి తగ్గిపోతూ ఉంది కనుక వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేశారు. కష్టపడకుండా పెన్షన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఉద్యోగం చేసేవాడు. మరి ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏంటి? హల్లెలూయా. సేమ్. ప్రభులో ఉన్నవాడు, ప్రభులో లేనివాడు ఒకటి కాదు. ప్రభులో ఉన్నవాడు వాడు ఉద్యోగం చేసేవాడు. హల్లెలూయా. దావీదు అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని, ముసలివాడిని అయిపోయాను. అయినను నీతిమంతులు విడవడం కానీ వారి సంతానం భిక్ష పెట్టడం కానీ నేను చూడలేదు. వారు దినమేవా దయాలుగై అప్పు ఇచ్చుచుందురు అంటాడు. అది ఎలా సాధ్యం ఇది అంటే ఒకే ఒకటి ఆయన మాట. నా కుమార్తె, నా కుమార్తె, నా ఉపదేశాన్ని నువ్వు మర్చిపోవద్దు, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా కైకో, అప్పుడు నీకు దీర్ఘాయుష్, సుఖవంతమైన జీవితం, శాంతి. నువ్వు ఆ ఉండవలసిన సమయంలో, పని చేయాల్సిన సమయంలో, ప్రార్థనకి రావాల్సిన వయసులో, ప్రార్థన చేయాల్సిన సమయంలో నువ్వు చేయకపోతే, దేవుడు కనుక ఇప్పుడు ఏం చేయగలమో అది ఇప్పుడు మనం చేయకపోతే కొన్ని సంవత్సరాల డబ్బులు చేయలేము. అంటే నీకు నువ్వే పిఎఫ్లు, ఏఎంఐ, ఎఫ్లు ఇవన్నీ పోగొట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకమైన రాయితీలు పోవడానికి గల కారణం ఏంటంటే మనమే చేసుకుంటాం. కనుక బలం ఉన్నప్పుడే దేవుడి సన్నిధిలో ఉండాలి, వయసు ఉన్నప్పుడే దేవుడి పని చేయాలి. తర్వాత నువ్వు చేద్దామనుకున్నాయి కావు. ఏమా అయ్యగారు కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తున్నాయండి? వస్తాయి లేకపోతే పోతాయి. ఎందుకని? నీకు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటే. నువ్వు బతుకున్నప్పుడు పని చేయలేదు, ఇప్పుడు ఎవరు పట్టించుకుంటాడు? కొంత
అందుకని మనం చూస్తాం రాగుబోతు పచ్చని. వీడు ఎప్పుడు తెచ్చుకున్న డబ్బులన్నీ తాగేస్తూ ఉంటాడు. వీడికి రోగం వచ్చి మూల పడిన తర్వాత ఏ డబ్బులతో వాడికి ట్రీట్మెంట్ చేద్దాం అవుదా? దౌర్భాగ్యం ఒక రోజు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మనం చేసే పని నిలవాలి. మన బ్రతుకు దినముల్లో మనం చేసే పని ఏం చేయాలి? నిలవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక దినము దేవుడి సన్నిధిలో గడపడము 1000 దినాలకు శ్రేష్టము. ఆ ఒక్క దినము పోగొట్టుకున్నావంటే ఎన్ని దినాలు పోగొట్టుకున్నట్టు? పోగొట్టుకున్నాడు. ఆ 1000 దినాల ఆశీర్వాదం పోగొట్టుకున్నావంటే ఏంటి ఉపయోగం? హల్లెలూయా హల్లెలూయా. మన అపరాధముల చేతను పాపముల చేతను మనం ఏమవ్వాలి? చనిపోవాలి. అంటే ఒకసారి దేవుడి సన్నిధిలో ఏదైతే మనం ఒప్పుకున్నామో దానికి మనం కట్టుబడిపోవాలి. మనలో పాపం జరిగి మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. ఈ శవం పొరపాటు లేచి పిలిచింది అనుకున్నాం, లేచి పెంచారు. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేర్ అలా నాన్నను చనిపోయింది. ఎస్తేర్ ఇంటికి వెళ్ళింది. రాత్రి భోజనం చేసి బయటకు వచ్చింది. అక్కడే ఆ నాన్న పడుకొని ఏమే ఎక్కడికి వెళ్ళామని అనుకున్నాం. ఏమైపోతుంది ఎస్తేర్? నాన్నమ్మ వచ్చేవా, చాలా కాలమైంది, భలే సంతోషంగా ఉంది, నాకు కలిసి పోంచేద్దాం అంటగా. ఆనందమే కదండి, మీ ఆనందమే కదా. ఎందుకు భయపడిపోతున్నాం? మన ఆనందమే కదా. హల్లెలూయా. అంటే ఎలా చేస్తారు, ఎంత సరదాగా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మా అమ్మ వచ్చింది అనుకోండి, పో అన్నా, నేను ఏమైనా విషయాలు చెప్తారేమో చూస్తాను. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నాకు భయం లేదు కదా. స్తోత్రం లేదు. హల్లెలూయా హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి బ్రతికొస్తే మనకు కంగారు వచ్చేస్తూ ఉంది. కానీ చనిపోయేమని చెప్పుకున్న మనము ముందున్న మాటలు మాట్లాడుతూ ఉంటే లోకానికి భయమేదా? అదేంటి, దీనా జ్యోతిగా ఉన్నప్పుడు చనిపోయింది కదా, ఇప్పుడు దీనగా పుట్టింది కదా, జ్యోతులకు మాట్లాడుతుందేంటి, జ్యోతులకు బూతులు మాట్లాడుతుందేంటి, జ్యోతులకు అబద్ధాలు చెప్తుందేంటి, జ్యోతులకు ఎత్తిపోతుందేంటి, ఇప్పుడు దీనా కదా అనుకుంటాను. అనుకోరా? స్తోత్రం. అంటే జ్యోతి ఏమైపోయింది? చనిపోయి దీనగా మారింది. కుమారి చనిపోయి సొలొమోనుగా మారింది. శివ చనిపోయి నతనీయులుగా మారాడు. ఇప్పుడు శివలాగా కూతురు మాట్లాడితే, మాట ముందు మాట వెనకాల కూతురు మాట్లాడితే హల్లెలూయా. మన కోసం మనం చెప్పుకోవడం కాదు, ఎలా చెప్పాలి? ఇతరులు చెప్పాలి. హల్లెలూయా. నేను మేము వచ్చేస్తూ ఉంటే ఆవిడ నన్ను చూసింది, నేనే కదా, నేను చూసి నేను ఆగిపోయింది. ఆవిడ దగ్గరికి వచ్చింది, నేను మాట్లాడుకున్నది అన్నీ మాట్లాడింది. పాస్టమ్ గారు విన్నట్టు ఏం మాట్లాడింది అంటే నా బతుకు ఎలాంటిదో మాట్లాడింది. ఎలా ఉన్నానో మాట్లాడింది. ముందు ఎలా ఉన్నామో తర్వాత ఎలా ఉన్నాము. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పాలి? ఇతరులు మన కోసం సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. మన పక్కింటో మన కోసం సాక్ష్యం చెప్పాలి. ఎవరికి తెలియదు, ఇక్కడ పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారు లేరు, దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది. దేవుడు ఉన్నాడు, దయ్యం కూడా ఉంది. దేవుడు ఎక్కడ ఉంటాడో దయ్యం అక్కడే ఉండదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు అనే సినిమా ఒకటి వచ్చింది, జీసస్ అని. అది యేసు ప్రభుతోనే ఉంటుంది. అంటే బైబిల్ కూడా అలాగే ఉంది. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సైతానుతో అరణ్యమునకు కొనుక్కోబడెను. ఎవరున్నారు? సైతం ఎవరితో ఉన్నాడు? హల్లెలూయా. ఆ ఫ్యాషన్ ఆఫ్ ఫ్యాషన్ సినిమా తీశాను. అందులో యేసు ప్రభు ప్రార్థన చేస్తుంది. ఫాదర్ అంటాడు, అట్లా నీ తండ్రి ఎవరు అని అడుగుతాడు. అంటే ప్రార్థన శోధించగలడు. తండ్రి అంటే ఎక్కడున్నాడు? ఇంటిని కలిగించుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. వాడు పని ఏంటి? శోధించడమే. అంటే నేను ఎవరు చూస్తూ ఉన్నారు నీ మాటలని? మనం మాట్లాడుతూ మన మాటలు ఎవరు అంటూ ఉన్నారు? ఆడు సంకల్పం చేసుకుంటూ ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు మారిపోయారని, వాళ్ళు నా వాళ్ళే చెప్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం
హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు, పాపం విషయమే చనిపోయిన వాళ్ళు మరలా అటువంటి మాటలు మనం నోటంట రావు. ఇప్పుడు మన మాటలు ఏమొచ్చిందంటే ఆదరణ వచ్చింది. ఏమంట ఇప్పుడేమొచ్చింది? రెండు రాష్ట్రం ఏమున్నాయండి? అలాగే రాత్రి పొల రాత్ర అదే ఒకలాగే వచ్చింది. హల్లెలూయా. బాగున్నారా అని రాశారు. బాగున్నారా అంటే ఇంకా రాలిపోలేదా? రాయడాగా రెండు ఒకటే, కానీ పలకడంలోనే తేడా వచ్చింది. ఒకసారి ఒక ఆమె చెప్పింది, రా ఈ సంగతి చూస్తాను ఇంటికి రా, అప్పుడు తెలుసుకుంది. నాకేమో చెప్తుంది, ఇంటికి రా నేను చెప్తానన్నానండి. అలాగే అంటే ఏమని, ఇంటికి రా చెప్తాను, నిన్ను ఎక్కడెట్టలో పెడతాను రా. నేను విన్నాను. ఇప్పుడు నాకేమో చెప్తా ఉంది, నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఇప్పుడు మాటలో ఉంది గౌరవించినట్టుగా ఉంది. ఆ మాట గౌరవించిన మాట, అక్కడ మాట్లాడిన మాట అంటే రాయడం చూస్తే అది గౌరవప్రదంగా ఉంది, మాట్లాడే తీరు రావే అని అనుకున్నాం. అదే అని అనుకున్నాం. అదే అంటే ఒక మాటలో ఉంది, రాయడానికి ఒకలాగే ఉంది, కానీ ఎందుకు తిరుగుతున్నట్టుగా ఉంది. ఇంకొకటి ఉంది, రావే మైకి అన్నట్టుగా ఉంది. రెండు రాయడం అలాగే ఉంది. అది ఇప్పుడు తేడా జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో పక్కన పోపెట్టు సారీ అంటే నీ మాట ఫోన్లో నీ మాట మారలేదు. మాస్టర్ గారు కాకపోతే అలాగే మాట్లాడుతున్నావు. మాస్టర్ గారు కాబట్టి సారీ అన్నావు. మాస్టర్ గారు కాబట్టి ఏం మారలేదు? నీ మాట మారలేదు. అంటే నీ బతుకు మారలేదు, పాత స్వభావం పోలేదు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి విషయమై చనిపోయినావో ఇప్పుడు ఫోన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? హలో హలో ప్రైజ్ చెప్పండి. ఇదివరకు ఎప్పుడేది ఇప్పుడు వచ్చింది ప్రైజ్. ఇప్పుడు నీ మాట విన్న వారికి ఏమర్థం అవుతుంది? చాలా కంగారు చేసి ఇదేనా నేనే చెప్పు, అది ఎలా మాట్లాడుతున్నావు, అతను అలాగే మాట్లాడుతున్నాడే. అరే నీ మాట గుర్తుపెట్టేశారు. దేవుని హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమవ్వలేదు ఇంకా అదే అంటున్నాడు, మీ అపరాధముల చేతము పాపముల చేతము మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, అంటే మనం క్రీస్తుతో కూడా బ్రతకాలి అంటే ముందు మనం ఏమైపోవాలి? పూర్తిగా చచ్చిపోవాలి. లేక యాక్టింగ్ చేసాం అనుకుందాం, చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసాం అనుకుందాం, నీ వల్ల పొందకుండా అయిపోతుంది. మన వల్ల పొందకుండా అవుతుంది. యాక్టింగ్ చేసేది మనకు ఆ విషయం తెలియదు. చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోతున్నాం. వీళ్ళు కొంతవరకు వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే ఇది తినాయి అని వేసాడు, తీసుకెళ్ళిపోలేదు. కొంత వాళ్ళు ఏ ఆటకున్న వాళ్ళు అయితే అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి గుండె బేగ కొట్టేసుకుంటూ ఉంటాం. నిన్న నర్సీపట్నం వెళ్ళాం, మా చెల్లి సేవలో పడడం. ఏమిరా ఏం జరిగింది అని అడిగితే వాళ్ళెవరికో యాక్సిడెంట్ అయిన సంఘంలో ఆ వార్త విన్నాయని అయిపోయింది. మూతో పక్కకి ఏది లాగేసి ఎవరికో సంఘంలో ఎవరికో, కానీ ఇప్పుడు పేషెంట్ అయింది, దాన్ని కొంచెం తట్టుకోలేదు. ఈ యాత్రిలో ఒకవేళ అలా ఏమి జరగకుండా జరిగిందని చెప్పినా అవతల వాళ్ళు షాక్ ఏమవుతారు? కారణం దేవునికి స్తోత్రం. మనం యాక్టివ్ క్రైస్తవులుగా ఉన్నాం అనుకుందాం, అనేకులు మనం చంపేస్తాం. అనేకులు మనం ఏం చేస్తాం? అయ్యో నేను దేవుడు అనుకున్నానండి బాబు, అది మారిపోయారు అనుకున్నానండి బాబు, ఆ మాట మారిపోయింది అనుకున్నానండి బాబు, వాళ్ళు బూతులు మానేశారు అనుకున్నానండి బాబు, వాళ్ళు తెప్పుడులు మానేశారు అనుకున్నానండి బాబు. అంటే అన్ని బాగుంటే ఏమవుతుంది? వాళ్ళు మారలేదు, అనేకులు చంపేస్తూ ఉన్నారు. అనేకులు చంపడం ఏంటంటే వారిని ప్రభు దగ్గరికి రాకుండా చేస్తా ఉన్నారు. ఎందుకు అని అడిగితే వీళ్ళు చెప్తారు, మారులు ఏమన్నారండి, మారి జీవించండి బాధ ఎవరినైనా. మన జనవరికి వస్తే అలాగే మాట్లాడేది కదా.
మార్గం చూపించండి. అంటే మన పక్కనే ఉన్నారు, వాళ్ళు ఎవరితో ఉన్నారు, మన మార్పుని చూస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే నేను అంత మరొక విషయం మనం చెప్పాలంటే, నూతనమైన జన్మ. ఏ జన్మ? నూతన జన్మ. ఇంకా దాన్ని చెప్పాలంటే తిరిగి జన్మించుట. పురిటి స్నానం చేయడే బాప్తిసం. పురిటి స్నానమే 8వ రోజున 9వ రోజున 9వ రోజున ఎన్నో రోజు చేయించారు? 9వ రోజు. నాటకం ఆడద్దు, ఎన్నో రోజులు చేసి అంతే చెప్పండి. మరి పాత భాష మాట్లాడుతున్నట్టు స్తోత్రం. పాత భాష 9, కానీ యేసు ప్రభు లెక్క అయితే 8వ దినమున సున్నతి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా మనం బైబిల్లో చూస్తే ఆ లేవికాండంలో మనం చదివితే ఆడబిడ్డలకి ఎన్ని రోజులు కడగా ఉండాలి, మగబిడ్డలకి ఎన్ని రోజులు కడగా ఉండాలో బైబిల్ చెప్తాం. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తప్పనిసరిగా దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందో ఆ వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. హల్లెలూయా. అసలు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి మొదట అమ్మా. నేను స్టార్టింగ్ చదివించిన వాక్యం ఏంటి? అంతేనా? అంటే మన అపరాధముల చేత అంటే అసలు వాక్యం కాదని చెప్పాను. మరి వాక్యం అయిపోయిందండి. స్తోత్రం కలుగుతుంది. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే బాప్తిసం పొందుట. దేవునికి స్తోత్రం. ఎవరు బాప్తిసం తీసుకోవాలి? చచ్చిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. హల్లెలూయా. అంటే దేవుడి దగ్గర పాప క్షమాపణ పొందిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. నీటిలో వాళ్ళు వెనక్కి పడగొట్టి మరలా లేపడానికి కారణం అంటే పాపం విషయమే చనిపోయారు, నీతి విషయమే తిరిగి లేచారు. పాపమును కడిగి వేసుకున్న నిమిత్తము బాప్తిసం జరిగింది. ఎందుకు జరిగింది? పాపమును కడిగి వేసుకున్న నిమిత్తం బాప్తిసం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి బాప్తిసం పొందిన తర్వాత కూడా పాపం చేస్తే అతిక్రమములు దాచకుమా, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, కానీ వాడిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరమును పొందును. దేవుడు కనికరం పొందాలంటే మన అతిక్రమాలు మనం ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరి ఒప్పుకోకపోతే విడిచిపెట్టకపోతే మనం చచ్చిన వాళ్ళం కాదు. స్తోత్రం. అంటే మనం సగం చచ్చిన వాళ్ళం. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను బయట వేస్తారు. ఏమా అంటే గడిలో ఉన్నారు అంటారండి. వారం రోజులైనా అలాగే ఉంటాం. ఈ కంగారు ఏంటంటే ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడుగా చచ్చిపోతారా. వాళ్ళు ఇంకా సావట్లేదు. హల్లెలూయా. కొందరు సావకుందే పెట్టేది రెడీ చేసుకుంటాం. అంటే ఇంక గొడవ లేకపోతే బాగుంటుంది, మనం ఏదో చేసుకుంటాం అలా చేసుకుంటాం. హల్లెలూయా. 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 అది సావు. కొందరు బతికేద్దాం, మనకోకుండా కొందరు బతికేద్దాం. వీళ్ళు తల కొట్టేసుకుంటారు, లోపలికి వెళ్ళి చచ్చిపోతారు అనుకుని వీళ్ళు సావలేదు. అలా నాకు చాలా మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండమ్మా. చెప్పు. అపరాధముల చేతను పాపముల చేతను అప్పుడు మనం క్రీస్తు కూడా సావకపోతే సగం చచ్చున్నాడు. దేవుడు చెప్పాడు, బలి అర్పించేటప్పుడు బలి పశువుని తీసుకుని వెళ్ళి ఆ పశువుని లోపల ఉన్న చెత్త చెదరం చూడండి, కాల్చేయడానికి కూడా దహన బలి అంటే కాల్చడం. కాల్చేది మామూలుగా కాల్చేయట్లేదండి. కాల్చేసుకోవచ్చు మాట శవం చచ్చిపోయిన శవాలంటే మమ్మల్ని కాల్చేద్దాం. కానీ దేవుడి సన్నిధిలో బలించేదాన్ని మాత్రం అలా కాల్చు చేసి
లోపల ఉన్న చెత్తంగా తీసేసి అప్పుడు కాస్తారు. అంటే దేవుని సన్నిధిలో బలిచ్చి దహన బలిచ్చేది కాల్చడానికి ఇచ్చిన దాన్ని కూడా లోపల ఉన్న చెత్త తీయకుండా అది కాకుండా. హల్లెలూయా. మరి దహన బలి విషయంలోనే, భూమి అయిపోయే దాని విషయంలోనే ఈ బుగ్గెత్తి పోస్తారు. మళ్ళీ నీ బుగ్గెత్తిపోయింది తిడతా ఉంటారు కదా, తిడతా ఉంటారు. మీరు ఇంటి మధ్యలో మాట్లాడకండి, మీరు ఎన్నిసార్లు తిట్టలేదు. ఏమో తిట్టలేదు, మాకు నీ బుగ్గెత్తిపోయాను, నువ్వు తిట్టలేదేమో. హల్లెలూయా. చచ్చినోడా, చచ్చిపోను, నీ బుగ్గెత్తిపోయా, నీ తాడుదగా. హల్లెలూయా. నీ మధ్యలో మారిపోతే నేనేం చేస్తాను? స్తోత్రం. హల్లెలూయా. బుగ్గెత్తిపోయడం ఉంది. ఎట్లాగంటే దహన బలి పశువు పూర్తిగా కాలి బూడిదైపోయిన తర్వాత ఈ బూడిదని అక్కడ నుంచి తీసి పాలెం అవతల పారేస్తారు. దాన్ని బుగ్గెత్తిపోయిన. హల్లెలూయా. ఇవన్నీ సైతానికి కాకపోతే దేవునికి స్తోత్రం. అంటే దహన బలి పశువుని వధించిన తర్వాత లోపల చెత్త తీసిన తర్వాత దాన్ని కాల్చాలి. ఎలా పడితే అలా కాల్చడానికి వీలు. మరి కాలిపోయి బూడిదైపోయి దానికి ఎంత ఇదిగా కాల్చాల్సి వచ్చినప్పుడు హల్లెలూయా, మరి మనం ఎలా కాల్చబడాలి? అలా తిప్పుతూ కాల్చాలట. దహన బలి పశువు మొత్తం బయట లోపల మొత్తం కాలిపోవడం. దావీదు అంటాడు, నేను మరణపు రాని వారి వల్లే మరణవాసన కొట్టుచున్నాము అంటే. చాలామంది క్రైస్తవులు ఏ వాసన కొడతా ఉన్నారు? మరణవాసన. అంటే శవం ఇంకా ఏమలేదు, పూర్తిగా కాలేదు. హల్లెలూయా. మనం కూడా చాలా మటుకు ఏమలేదు, కాలేదు. కాలితే మన దగ్గర ఏ మాటలు రావు? పాత మాటలు రావు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు బూడిదైపోయిన తర్వాత మాట్లాడని వస్తాయా? కేవలం ఇది బూడిదైపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకవేళ ప్రభు చెప్పాడు మరలా నూతన జన్మను, చనిపోయి కాల్చబడిపోయిన తర్వాత మరలా ఆయన లేపితే పసిపిల్ల. ఏ పిల్ల అంటే ఇప్పుడు మన మాటలు స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి. ఆల్రెడీ వచ్చేసిన మాటలు స్టార్టింగ్ నుంచి వస్తాయి. హల్లెలూయా. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. కొందరు అనొచ్చు, ఇంకెంత బడాయి ఇచ్చింది, మాట ఎంత స్టైల్గా మాట్లాడుతుంది. బడాయి రావడం కాదు, యేసు ప్రభువులో జన్మించిన వారి మాటలో మర్యాద ఉంటుంది. అది బడాయి కాదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు రాకముందు ధరించుకున్న హ్యాండ్ బ్యాగ్ లేదు, ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ లేదు. హ్యాండ్ బ్యాగ్ ధరించాలి. ఇప్పుడు మోయాల్సింది ఒకటి ఉంది, దైవ గ్రంథాన్ని మోయాలి. అది ఎలా పడితే అలా పట్టుకెళ్ళేది. దానికి ఒక విలువ, దానికి ఒక ఘనత. దేవుని స్తోత్రంలో. హల్లెలూయా. ఏం మారింది? ఇప్పుడు పద్ధతి కూడా మారింది, బట్టలు వేసుకునే విధానం కూడా మారింది, మర్యాద వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే క్రీస్తు యేసులో నూతనముగా జన్మించడం ద్వారా. ఇప్పుడు ఏమేమి మారాలి చెప్పండి? వరుసగా మాట మారాలి, చూపు మారాలి, ప్రవర్తన మారాలి, నడవడిక మారాలి, మన పాత జీవితం అంతా పోవాలి. పోవాలంటే అసలు ఇది సచ్చినది. ఒకసారి మాట చూస్తారా? ఎవరైనా తీసి చెప్తారా? అర్థం లేదా? కాబట్టి ఇక మీదట మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొనవలెను. ఏ స్వభావం అంటే ఏమేమి మారాలి? చూపు మారాలి, మాట మారాలి, ప్రవర్తన మారాలి,
వేష భాషలు మారాలి. అదే ఏ స్వభావం? నవీన స్వభావం. మీ చిత్తవృత్తి ఏంటో, ఇది వరకు మీరు చెంపట్లు ఎదురు వెళ్ళేవారు, నిలబడి చూసేవారు, లైట్ వేసిన ముందెనుకునేవారు. ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు వేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంకా చావలేదు అని అర్థం. మరణ వాసన వచ్చుట. యేసు ప్రభు నమ్ముకొని తావీదు దగ్గరికి వెళ్ళినా, యేసు ప్రభు నమ్ముకొని ఆచార సంబంధమైన పనులు చేసిన, యేసు ప్రభు నమ్ముకొని వారు ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి? దేవుని దగ్గర, దైవజనుని దగ్గర, లేకపోతే క్రైస్తవ్యంలో సీనియారిటీ కలిగిన వారి దగ్గర. క్రైస్తవ్యంలో కానీ కొందరు అన్ని దగ్గర సలహా తీసుకుంటారు. క్రైస్తవులు మామూలు మనుషులు ఏమో దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటారు. వడ్డీ వ్యాపారం చేసే సలహాలు తీసుకుంటారు. ఏం చెప్తారు? అదే చాలా చిన్నగా నాశనం అయిపోయినట్టుగా ఉన్నాయి అలాంటి. ఎవరి సలహాలు? పనికి మానవారి సలహా. మన జీవితంలో ఏదైనా చేయాలంటే ఎవరి సలహా దగ్గరికి వెళ్ళాలి? దేవుడి సలహా దగ్గరికి వెళ్ళాలి. దేవుడికి మనకు సలహా రాలేదంటే దైవం దగ్గరికి వెళ్ళాలి. లేదంటే మనకంటే సీనియర్ క్రిస్టియన్స్ ఉంటారు కదా, కరెక్ట్గా నడిచేవాళ్ళు. ఎలా పడితే ఎలా నడిచేవాళ్ళు కాదు, కరెక్ట్గా నడిచేవాళ్ళు. కానీ కొంత కళాప దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉంది. కరెక్ట్గా నడిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉంది. ఎందుకని? వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. యెహోషువ తరుగుతున్నాడు. ఇక్కడ దేవుడి సేవకు ఎవరు లేరా? ఒకడు ఉన్నాడు కానండి, ఆడిప్పుడు మా కోసం మంచి చెప్పడండి. ఉన్నాడంట, ఆడిప్పుడు ఏం చెప్పడాట? మంచి చెప్పడండి. సరే పిల్లన్నారండి, పిలిచాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇదిగో అక్కడ చాలా మంది పాస్టర్ గారు వచ్చారు, వాళ్ళందరూ ఇలా చెప్తారు, పడుకోకు. వాళ్ళందరూ ఎలా చెప్తున్నారు, నువ్వు కూడా అలాగే చెప్పాను. సరే ఆయన వచ్చి ఆయన కూడా అలాగే చెప్తారు. అలాగే కాదు, నిజం చెప్పాల్సి వస్తే మీరు యుద్ధానికి వెళ్ళకూడదు. యుద్ధానికి వెళ్తే మీరు చేస్తారు. కాపర్ లేని గొర్రెల వల్లే పారిపోవడం నేను చూశాను, కాబట్టి యుద్ధానికి వెళ్ళదు. ఒరే, ఇంతమంది 100 మంది వచ్చి యుద్ధానికి వెళ్ళు, విజయం పొందుతావు అంటే నువ్వు అక్కడ ఊపుకుంటూ వచ్చేసి యుద్ధానికి వెళ్ళదు, చచ్చిపోదాం చెప్తావా? ఎవరు చెప్పారా నీకు? ఇది ఈ చెప్తే మళ్ళీ ఎవరు చెప్పారో చెప్పాలా? అప్పుడు ఆయన చెప్పాడు, రాత్రి నేను మీటింగ్కి వెళ్ళాడని చెప్పాడు. ఏ మీటింగ్కి వెళ్ళాడు? పరలోకంలో జరిగే మీటింగ్కి వెళ్ళాడు. చదువుకుంటున్నామా? ఏ మీటింగ్కి వెళ్ళాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? భూమి మీద నివసించే దైవజనులు పరలోకంలో జరిగే మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో వాడు చావాలి, వాడు చావాలంటే వాడు చర్చలో ఎవరు చేస్తారని అడుగుతూ ఉన్నాడు. అందరూ రకరకాల సలహాలు ఇస్తూ ఉన్నారు. అక్కడికి ఒక ఆత్మ వచ్చిందట. ఆ ఆత్మ పేరేంటి? అబద్ధములాడే ఆత్మ. ఆత్మ చెప్పింది, నేను వెళ్ళి జయిస్తాను, వాడిని నమ్మేలా నేను చేస్తాను, వాడి యుద్ధానికి విజయం చేస్తాను. ఎలాగా? నేను అబద్ధమాడే ఆత్మగా ఉంటాను. ఈ అబద్ధమాడే ఆత్మ వచ్చి అందరూ వదిలిపోయి ఎల్లో 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 అంటారు. హల్లెలూయా. ఈ మీటింగ్ వెళ్ళిన పాస్టర్ గారి మాట ఆలోచించింది, రే వీళ్ళందరూ అబద్ధమాడే ఆత్మలు రా, వెళ్తే నుంచి వస్తారు, నేను మీటింగ్కి వెళ్ళి కాబట్టి చెప్తున్నానంటే అందులో ఒక పాస్టర్ గారు వేసి లాగబెట్టి గోమ మీద కొట్టి ఏం చెప్పినందుకు? మీటింగ్కి లేని చెప్పినందుకు గోమ మీద కొట్టి, నిన్ను కొట్టమని చెప్పిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పరా అని ఏడపన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పరిగెట్టి పారిపోవడానికి దారి లేనప్పుడు నీకు తెలుస్తుంది, పోన్నాడు. నెరవేరిందా లేదా? తూచ తప్పకుండా. ఏమంటే ఒక ధైర్యాన్ని పిల్లనండి, ఏమన్నాడు ఆయన? ఆడు ఉన్నాడు కానీ మన కోసం ఎప్పుడు మనిషి ఎప్పుడన్నా బాబు ఎత్తి కొడుతాడు, వాళ్ళ చేయదు ఏముందో అదే చెప్పాలి. సోది కబుర్లు చెప్పేవాడు కానీ పాస్టర్ గారు. దేవుడి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని వెండి బంగారంతో దీవిస్తాడు. దేవుడిని నమ్ముకున్న తర్వాత వెండి బంగారం లేదా పనికి మానవాడు అని అనిపిస్తున్నాడు. దేవుడికి అసహ్యమైన, దేవుడికి వెండి బంగారాలు అసహ్యమైన, కష్టమైన ప్రతిపాదన ఇచ్చినట్టు దాశమయ్యమన్నా. ఇంకా మీరు ఎవరైనా బంగారాలు తీసేస్తామని అని చెప్తున్నాను. రై నీ కాలుకి 2 రాజు తెచ్చేసేస్తారు అందరూ.
ఏమ్మా తీసేసి గోడౌన్ల దగ్గర నేను సమర్పించుకున్నాను నీ మొహం సమర్పించుకుంటే నీ మెల్లో ఉన్న ఎన్ని తులాల కొలుసు ఎన్ని కోసల కొలుసు తీసుకొచ్చే పట్టీలు ఎన్ని అందులో అది సమర్పించుకోవడం. తీసేసావు, ఎందుకు తీసేసావు? ఏమ్మా నువ్వేం చేసావు? సమర్పించుకున్నావా తీసేసావా? మరి అదే నాకు సిరట్పోయి తీసేసి దాచుకున్నావు. హల్లెలూయా. సమర్పించుకోవడం అంటే ఏంటంటే తీసుకొచ్చి ఉండిలో వేసేయడం, అది సమర్పించుకోవడం. మీరు దాచేసి బ్యాంకులో ఎత్తుకొని అప్పులు తీసుకోవడం వాడుకొని ఇంకా సమర్పించుకున్నట్టండి. తీసేసి వేరే నీకుండా గుడికి వెళ్ళిపోతున్నా మా యాభై లేకుండా చాలా మంచి తెలిసింది. ఒకవేళ మాట్లాడి తెచ్చేసేసినేమో దేవానికి స్తోత్రం అని చెప్పినట్టు ఉంది ఉదయం. అదే నేను చెప్తున్నా అనుకో ఇందులో వెళ్ళిపోద్ది, ఇందులో వెళ్ళిపోద్ది. స్తోత్రం దాని చెప్తాను. రోషం కలిగిన ఎవరైనా ఉంటే, తొక్కున్న క్రైస్తవులు ఎవరైనా ఉంటే, సిగ్గున్న క్రైస్తవులు ఎవరైనా ఉంటే తీసుకొచ్చి నీళ్ళు వేసేస్తారు. అది సమర్పించుకోవడం. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారమ్మా? ఎఫ్సిబస్ అయ్యా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా ఏం చెప్తారు? ఎక్కడుందో పాస్టర్ గారు ఎప్పుడో మా ఆయన తాగడానికి చేశానంటావా? అదే ఏదైనా చెప్తారు. ఏం చేశారు మీరు? మీ పాప కోల్డ్ ఏం చేశారు? కానిపీట్లు వేయాలి తెచ్చేసాను. నేను ఏడపడని చెప్పట్లేదమ్మా. మీరు ఎంత బంగారం కొన్నారో తీసేసారో అంత బంగారం మర్యాదగా కానిపీట్లు వేసేయండి. హల్లెలూయా. అది మానేసి ఇవేం చేస్తాం? ఈ బంగారం తెచ్చి అందరూ వేసి ముందు గట్టిగా స్తోత్రం చెప్పండి. మా అక్కకి ఇద్దాం అనుకుంటున్నానండి, మా పెళ్ళికి ఇద్దాం అనుకుంటున్నాను అంటే నీకు వద్దనుకున్న నరకం అడుగుతా ఉన్నాను, నీకు పరలోకం అని నరకం అన్నమాట. హల్లెలూయా. దేవుడు అసహించుకున్న దానిని మనం కూడా ఏం చేయాలి? అసహించుకోకపోతే ఎంతమంది చచ్చిపోయారు? దేవుడు అసహించుకున్న దాన్ని ఒక మనుషులు అసహించుకోలేని కారణం చేత ఎంతమంది చచ్చిపోయారు? అమ్మా అమ్మా 30 చూసేయండి. యెహోషువ అది 36 కుటుంబాలు నాశనం అయిపోయి ఎంతమంది వల్ల? ఒక్కడు. ఆ ఒక్కడికి దేవుడు ఏమని చెప్పాడు? దేవుడు ఏమని చెప్పాడు నాయకుడితో? నేను శపించాను ఎరుకోను, నేను శపించాను ఎరుకోను. నేను ఎవరైతే ఎరుకోను ఇల్లు కట్టాలని పునాదేశం బొమ్మ వెతుతాడో ఆడి పెద్ద కొడుకు చెప్తాడో అని చెప్పేసి అలాంటి దేవుడు శపించేశాడు దాన్ని. ఆ శపించే దగ్గరికి మహానుభావుడు వెళ్ళి ఎంత బంగారం పడ్డది? బట్టలు, మంచి బట్టలు దొరికాయట. ఎన్ని తులాలమ్మా? 50 తులాలు. తక్కువ మరి 60 లక్షలు బాబు. అదే గుళ్ళో అంటే తీసేసామని చెప్పుకున్నాం కానీ వదులుకోవాలంటే ఎలా మనసు వస్తుందమ్మా? తీసేయడానికి మనసు వచ్చింది కానీ వదులుకోవాలంటే ఎలా మనసు వస్తుంది? బ్యాంకులో పడేసుకుంటే ఎందుకైనా ఉపయోగపడదు కదా. తీసేయడానికి మనసు వచ్చింది, బ్యాంకులో పడేసాం అంతే. ఆయన కూడా ఏం చేశాడు? నేను తీయకుండా దాచాడు, డేరా కింద దాచాడ. అదే వారిని వాడి పిల్లల్ని మొత్తం పొడి చెప్పేశాడు అంతే. ఎందుకంటే అది ఓన్లీ ఎంతమంది చచ్చిపోయారు? 36 కుటుంబాలు నాశనం అయిపోయి 36 మంది మొబైల్ చచ్చిపోయారంటే 36 మంది పిల్లలు మంట పోసారంటే వాళ్ళ పిల్లలు పరిచేయండి. అంటే దేవుడు దేనికైతే శ్రమించాడో దాని వాళ్ళు తెలుసుకున్నారు. హల్లెలూయా. వెండి బంగారం దేవుడు శ్రమించాడా లేదా? చదువు మరొక మాట. నిర్గమాకాండము 33వ అధ్యాయము 'అమ్మా మీరు లోబడిన
కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను మీరు ఇశ్రాయేలుతో మీరు లోబడున్నారని ప్రజలు కనుక ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చేదినా మేము నిర్మూలన చేసేదను కనుక మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలియనట్లు మీ ఆభరణాలు మీ మీద నుంచి తీసివేయడని చెప్పాను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ తీసేశారు? ఎందుకు తీసేశారు? దేవుడు చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పాడు. అలాగే మోషేతో చెప్పాడు, మోషేతో చెప్పు, చెప్పకపోతే చెప్పేస్తున్నాను. ఎందుకు చెప్పేస్తానన్నాడు? వారి ఆభరణాలు దేవునికి వారికి అడ్డుగా వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును. అంటే దేవునికి ఇష్టం లేని ఏది కూడా మన ఒంటి మీద. మరి మాకు తప్పితే మీరేది కుండీలో ఏమన్నాడు? అంతేగా, మీకు తప్పితే మీరేది కుండీలో ఏమన్నాను? నేను ఎట్టుకోవడానికి కాదు, కరిగించేసి ఈ బలిపెట్టిన పోతే అటువంటి